హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాను. ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఈ టెంపుల్కి రావడం. మీరు నాతో పాటు చూసేయండి టెంపుల్ని. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్. ఇస్కాన్ టెంపుల్ అంటున్నాను, ఏం గాడు ఉంటాడా అని ఆలోచిస్తున్నారా? రాధాకృష్ణులు ఉంటారు. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. కార్పెట్లు వేశారు ఎంట్రన్స్కి. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళందరూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ నమ్ముతారు. అండ్ టెంపుల్ని చూసేయండి, మొత్తం వైట్ కలర్ పెయింట్, చాలా అంటే చాలా బాగుంది లుకింగ్. అండ్ ఇప్పుడు మనం కృష్ణుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. టెంపుల్ మొత్తం పాలరాతితో కట్టారనమాట. ఈ టెంపుల్ని చెన్నై ఇస్కాన్ అని అంటారు, ఎందుకంటే బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ ఉంది. సో దీన్ని చెన్నై ఇస్కాన్ అని చెప్పి పిలుస్తారు. యాక్చువల్గా ఇక్కడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎలో లేదంట. నాకు పైకి వెళ్ళాక తెలిసింది, బోర్డు పెట్టారు ఫొటోస్ వీడియోస్ నాట్ ఎలోడ్ అని చెప్పేసి. అండ్ చూడండి డెకరేషన్ ఎలా ఉందో. చూడ్డానికైతే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది టెంపుల్లో. అండ్ ఇక్కడ చూసారా, వాళ్ళకి మొత్తం కృష్ణుడు ఫొటోస్ అనమాట, ఫ్రేమ్స్ పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వీడియో పాజ్ చేసుకొని చూడండి, కృష్ణుడు కనిపిస్తాడు. నేను రాగానే టెంపుల్ క్లోజ్ చేశారనమాట, ఎందుకంటే 6 అయిపోయింది. 6కి డైలీ తులసి పూజ స్టార్ట్ చేస్తారు. తులసి కోటకు పూజ చేసి తులసి కోట చుట్టూ తిరిగి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత 108 సార్లు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకుంటూ 108 సార్లు జపం చేసి తర్వాత కృష్ణుడికి పూజ చేస్తారు. కృష్ణుడి పూజ అయిపోగానే అందరం దర్శనం చేసుకుంటాము. ఇంకా దర్శనం అయిపోయాక ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అనమాట హాస్టల్కి. ఇది ఎగ్జిట్. చూసారా, చాలామంది వచ్చారు జనాలు. నేను ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నైట్ టైంలో చూడండి టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కలర్ఫుల్ లైట్స్ వేసారనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్లో బయట నుంచి. ఇక్కడ చూడండి చాలా మంది ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్లీ ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం అయితే చాలా బాగుంది, వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి ప్రసాదం నేను తినడం. అండ్ బయట నుంచి చూసేయండి టెంపుల్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది నైట్ టైంలో. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.